హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీపీఆర్ఎస్ యాప్ విధానంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం గడిచినా కేవలం 1-2 ట్రాక్టర్ల ధాన్యం మాత్రమే మిల్లులకు చేరడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీపీఆర్ఎస్ ట్రాకింగ్ వల్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోందని, పాత పద్ధతిలోనే త్వరితగతిన కొనుగోలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నిరసనతో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోగా పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని ఇబ్బందులు అంటూ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఐకేపీ కేంద్రానికి సంబంధించి గత వారమే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినప్పటి నుంచి కేవలం 4 లోడ్ల వడ్లే ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ ట్రక్ షీట్ సిద్ధాంత విధానం ఏదైతే ఉందో లోపభూయిష్టంగా ఉంది. దానికి రైతులకు బాగా ఇన్కన్వీనియంట్ ఉంది. ఆన్లైన్లో లారీ లోడ్ అయ్యే వరకు కూడా అది ఏ మిల్లుకి అలాట్ చేసిందో కూడా తెలియని దుస్థితి రైతులకు నెలకొన్నది. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి మిల్లర్లతో మాట్లాడి, ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ పోయినప్పటికీ కూడా అక్కడ మిల్లర్లు కొనడానికి ధాన్యం దింపుకోవడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేసి కొనుగోలు తొందరగా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేస్తున్నారు. ఆన్లైన్ పద్ధతి అని ఒకటి పెట్టిరన్న. ట్రాక్టర్ ఫస్ట్ ఎంటీ పెట్టుకొని రావాలి వేబ్రిడ్జ్ కాడ. ఆడ బండ్లు లైనే ఆ నుంచి ఇక్కడికి వచ్చినాక బత్తాలు అమలు వాళ్ళతోటి లోడ్ వేపించుకున్నాక మళ్ళీ పోయి మళ్ళీ కాంట పెట్టుకొని రావాలి. వచ్చినాక ఇక్కడ 3 సార్లు ఓటీపీ రావాలన్న. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 3 సార్లు ఓటీపీ వస్తుంది. ఒక ముసలాయి ఉంటుంది, ఆ దగ్గర ఫోనే లేదు. ఓటీపీ కొడుకు ఫోన్ చేయాలి. ఇక్కడ ఇంత ఇబ్బంది. ఆన్లైన్లో 3 సార్లు ఓటీపీ వచ్చినాక సొసైటీ కాడికి పోయి ప్రింట్ తీసుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ ఆడ ప్రింట్ తెచ్చుకోవచ్చు. ఎక్కడైతే ఆన్లైన్లో ఏ మిల్లు చూపెడుతుందో ఆ మిల్లు పోతే మాకు వడ్లద్దు, మంచిగా లేవు, తాళ్ళు ఉన్నాయి, నల్లవి ఉన్నాయి, మేము తీసుకోం పో అని చెప్పి వాళ్ళు నిలబడితే మళ్ళీ ట్రాక్టర్ వచ్చి ఇక్కడ పట్టుకొచ్చి ఆ రోజు మొత్తం ఇక్కడనే గడపాల్సి వచ్చిందన్న. ఈ ఆన్లైన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు. హైదరాబాద్